బలంగా మారడమే కాదు, బలంగా నిలవడం కూడా తెలుసు అన్నట్లుగా మోదీ సర్కార్ ఎన్నో దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రక్షణ ఉత్పత్తిని పెంచాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తోంది. 100కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు రక్షణ ఉత్పత్తుల కంపెనీలు 30 దేశాలకు ఎగుమతులు చేస్తున్నాయి. మరి ఏ దేశాలు ఎలాంటి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయి? ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న మన వెపన్స్ ఏంటి? రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు 25 అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలిచింది. ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాలతో పాటు ఐరోపా దేశాలకు కూడా మన డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. బ్రహ్మోస్ క్షిపణులు, పినాక రాకెట్లు, అధునాతన రాడార్లు, డార్నియర్ విమానాలతో పాటు పేలుడు పదార్థాలు, ఫిరంగి గుళ్లు, మందుగుండు, తుపాకులు, పారాషూట్లు, సైనిక దుస్తులు, ట్రక్కులు కూడా ఉన్నాయి. 2023-24లో భారత్లో ఉత్పత్తైన ఆయుధాల విలువ 1,27,000 కోట్లు. ఆయుధ ఎగుమతుల విలువ 21,000 కోట్లు. 2024-25లో ఈ ఎగుమతుల విలువ 23,622 కోట్లకు పెరిగింది. ఎగుమతుల్లో TNT, RDX, HMX లాంటి పేలుడు పదార్థాలదే పెద్దవాట. పేలుడు పదార్థాలు, ఫిరంగి గుళ్లు, బుల్లెట్స్ తయారు చేసే కంపెనీల చేతుల్లో 3 ఏళ్లకు సరిపడా ఆర్డర్లున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి ప్రైవేట్ రంగంలో త్వరలోనే 5 కొత్త మందుగుండు ఫ్యాక్టరీలు ప్రారంభం కాబోతున్నాయి. ఆయుధాల కోసం భారత్ మీద ఆర్మేనియా ఆధారపడుతోంది. 4 ఏళ్లలో భారత్ నుంచి ఆకాశ్ క్షిపణులు, పినాక రాకెట్లు, 155mm హోవిట్జర్ గన్నులను కొనుగోలు చేసింది. అమెరికా, ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి ఆయుధ వ్యవస్థను అందుకుంటున్నాయి. బోయింగ్, లాక్హీడ్ లాంటి అమెరికన్ రక్షణ కంపెనీలు భారత్ లో ప్లాంట్లు పెట్టి ఇక్కడి నుంచి విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక ఫ్రాన్స్ భారతీయ రక్షణ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసింది. పినాక రాకెట్ లాంచర్ వ్యవస్థను కొనడానికి సంప్రదింపులు జరుపుతోంది. ఆగ్నేయాసియా, గల్ఫ్ దేశాలకు బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించాలని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. భారత్ లో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలతో పాటు వేలాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లు కూడా డిఫెన్స్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్నాయి. గత 10 ఏళ్లలో భారత్ ఆయుధాల ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. ఈజీ లైసెన్సింగ్ ప్రక్రియ ఉపయోగించడానికి అనువుగా ఉండడంతో మన ఆయుధాలకు ప్రపంచ దేశాల్లో నానాటికి డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.